హలో పుణ్యస్వామి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు చాలా మంది లంసమ్ ఒకేసారి డబ్బులు అనేది అక్యుములేట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ లో. కొంతమంది అంత డబ్బు పెట్టే స్తోమత ఎవరికి ఉండదు. కొంతమంది కొంచెం కొంచెం ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో మీ ప్రకారంగా ఎస్ఐపి కొంచెం కొంచెం మంత్లీ ఎంతో కొంత కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారా, లేకపోతే ఒకేసారి లంసంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అంటారా? ఎస్ఐపి అనేది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది బిగినర్స్కి, కొంచెము మ్యూచువల్ ఫండ్ అప్పుడే అవగాహన లేకుండా వచ్చే వీళ్ళకి ఎస్ఐపి పెట్టడం ఫస్ట్ మంచిదండి. ఎలాగంటే ఎస్ఐపి పెట్టడం అంటే స్టెప్ బై స్టెప్ రూ. 1000, 2000, 5000, 10,000 ఇన్స్టాల్మెంట్ ఎవ్రీ మంత్ బ్యాంకు నుంచి డెబిట్ అయ్యే విధంగా పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక అవగాహన కూడా ఏర్పడుతుంది. అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి. ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ అలా పెట్టుకున్నారనుకోండి, వాళ్ళకి అవగాహన కూడా వస్తుంది. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్లో ఎలా జరుగుతుంది, ఏంటి మార్కెట్ ఎలా ఉంటుంది, వాలటైల్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది స్లోగా వాళ్ళు స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎస్ఐపి ఎక్స్పర్ట్స్ అనుకోండి లంసమ్ పెట్టచ్చు. లంసమ్ కూడా వాళ్ళకి స్ట్రాటజీ తెలుస్తుంది. లంసమ్ ఎప్పుడు పెడితే ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందని. వాలటైల్ వచ్చినప్పుడు లంసమ్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు, ఒక డెట్ ఫండ్లో పెట్టేసి దాన్ని ఎస్టీపీ కింద కన్వర్ట్ చేసి మారుస్తారు. అదే మార్కెట్ బాగుండింది అనుకోండి, వాళ్ళకి తెలుసు మార్కెట్ పెరుగుతుంది అనగా డెట్ ఫండ్ నుంచి పూర్తిగా కూడా స్విచ్ చేసుకుంటారు వాళ్ళు. ఆ విధంగా ఎస్ఐపికి లంసమ్కి డిఫరెన్స్ కొంచెం ఎక్స్పర్ట్స్ ఎప్పుడు లంసమే పెడతారు. లంసమ్ పెడుతూ, లేకపోతే అమౌంట్ లేనకపోతే ఎస్ఐపి పెడుతుంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక 3 సంవత్సరాలకు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలకు వాళ్ళు పర్ఫార్మెన్స్ని అంతా చూడడం జరుగుతుంది. ప్లస్ ఫండ్ పర్ఫార్మెన్స్ కూడా ఎలా పర్ఫార్మ్ చేస్తుందో కూడా గమనించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎలా మార్పులు చేసుకోవచ్చు, ఎప్పుడు స్విచ్ చేయొచ్చు, ఎప్పుడు చేంజ్ అవ్వచ్చు అనే దాని గురించి కూడా వాళ్ళకి ఎక్స్పర్ట్స్కి అయితే కొంచెం అవగాహన ఉంటుంది. మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ని అప్రోచ్ అయ్యారనుకోండి, మేము వివరంగా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇంకేంటంటే వాళ్ళ గోల్స్ మెయిన్ ఈరోజు కావాల్సింది ఏంటి, పిల్లల ఎడ్యుకేషను, ఒక హౌస్ పర్చేజ్ చేయడము, తర్వాత రిటైర్మెంట్ ప్లాన్. ఇప్పుడు ఎస్ఐపిలో ఎలా పెట్టినప్పుడు మనం దీన్ని అచీవ్ కాగలం, లేదు లంసంలో పెట్టినప్పుడు ఎలా పెడితే ఏ టైంకి ఎప్పుడు ఏం చేయగలము అనేది ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత, మనీ ఉంటే లంసం పెడతారు, మనీ లేకుండా ఒక వ్యక్తి ఒక 50,000 సాలరీ ఉంది, బ్యాక్ ఏమో ఉండదు, అటువంటి వ్యక్తికి ఎస్ఐపి బెటర్ అండి. 10%, 15% దాన్ని బట్టి అతను ఎక్స్పెండిచర్ పోను మీదది ఎస్ఐపి పెట్టుకోవడంలో ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయినాక అతనికి ఒక కార్పస్ అనేది ఏర్పడుతుంది. కార్పస్ అనేది ఏర్పడినప్పుడు అతను ఇలాంటి దానికి ఏది అవసరం వస్తే దాన్ని యూజ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అదే ఓకే. ఇప్పుడు ఒకేసారి మనం లంసమ్ కనుక మనం పెట్టినట్లయితే మార్కెట్ పడిపోతుంది. సో మార్కెట్ పడిపోయినప్పుడు లంసమ్ ఒకేసారి బట్టి మనకి యూనిట్స్ ఎక్కువ అక్యుములేట్ అవుతుంది. సో అదే మన ఎస్ఐపి కనుక మనం చూసుకుని అదే దగ్గర కొంచెం కొంచెం యూనిట్స్ అనేది మనకి అక్యుములేట్ అవుతుంది. ఈ రెండింటి మనం కంపేర్ చేసుకున్నట్లయితే లంసమ్ ఒకేసారి పెట్టడం వల్ల మనకి ప్రాఫిట్ ఎక్కువ కనిపిస్తుందా, లేకపోతే ఎస్ఐపి చేయడం వల్ల మనకి ఎక్కువ కనిపిస్తుంది? ఇప్పుడు మార్కెట్ అనేది ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. మనం ఈరోజు లంసంలో పెట్టాం, ఒక 1 lakh, 5 lakhs, 10 lakhs, 15 lakhs పెట్టాం. ఈరోజు మార్కెట్ బాగా డౌన్ ఉంది, యూనిట్స్ ఎక్కువ అలాట్ అయిపోయి, రేపు మార్కెట్ ఇంకా డౌన్ అయింది, అప్పుడు మనకు లాస్ కనిపిస్తుంది. అలా మనము డిస్టర్బ్ అవ్వడానికన్నా దాన్ని ఒక అమౌంట్ డెట్లోకి పెట్టేసి, సేవింగ్స్లో పెట్టేసి ఎస్టీపీ కింద కన్వర్ట్ చేసామనుకోండి, మార్కెట్ 1 వీక్లోనే 3 days అప్ ఉంటుంది, 2 days డౌన్ ఉంటుంది. ఒక్కొక్క వీక్లో 3 days అప్, 2 days అప్ ఉంటుంది, 3 days డౌన్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఒక లంసమ్ వాలటిల్ ఉన్నప్పుడు మాత్రమే, ఒక స్టడీగా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు లంసమ్ ఒకేసారి పెట్టచ్చు. అదే వాలటిల్ ఉన్నప్పుడు మాత్రము కంపల్సరీ లంసమ్ పెట్టి ఎస్టీపీ పెట్టడం వల్లనే యూనిట్స్ ఎక్కువ జనరేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, 3-4 ఇయర్స్ తర్వాత ఎక్కువ అమౌంట్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే ఎస్ఐపి అనుకోండి సార్, ఎస్ఐపికి ఇవన్నీ చూడక్కర్లా, మనం ఒక అమౌంట్ పెట్టుకోము, ఇన్ని సంవత్సరాల తర్వాత మనకి ఇది అవసరము కాబట్టి అది మ్యాచ్ చేసుకుంటుంది, మనీ యావరేజ్ చేసుకుంటుంది, ఇన్వెస్ట్మెంట్ యావరేజ్ చేసుకుంటుంది. కాబట్టి ఎస్ఐపిలో ప్రాబ్లం ఉండదు, లంసం పెట్టినప్పుడు జాగ్రత్తగా పెట్టాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. ఓకే, నమస్తే.